హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఇంటి దగ్గర వర్షం పడుతుందండి, వెదర్ ఇలా ఉంది. ఈ వెదర్లో నేను వేడిగా ఆలూ బజ్జీ చేశాను. దానికోసం ఈ సైజులో ఉండేటువంటి పొటాటో తీసుకున్నానండి, 2 తీసుకున్నాను. ఈ సైజులో ఉండేవి తీసుకుంటే మనకి ఆ చిప్స్ లాగా కట్ చేస్తాం కదా, కొంచెం రౌండ్గా మంచి షేప్లో వస్తాయి. బజ్జీలు కూడా కరెక్ట్ షేప్లో ఉంటాయి. ఈ పొటాటోస్కి నీట్గా ఫీలప్ చేసేసేయాలి. మొత్తం పొట్టంతా తీసేసుకున్న తర్వాత నీట్గా మొత్తం పైన పొట్టంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని రౌండ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్ సర్కిల్ లాగా. మీ దగ్గర చిప్స్ చాపర్ ఉంటే అందులో పెట్టైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మామూలుగా నైఫ్తో ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు. కానీ కొద్దిగా చూసి జాగ్రత్తగా ఇలా ఈ మందంతో కట్ చేసుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. మరీ సన్నగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదండి. ఈ విధంగా అన్నీ చాప్ చేసి పెట్టేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు స్లైసెస్. చాపర్లో అయితే ఇంకా బాగా వస్తాయండి, ఈజీగా అయిపోతుంది చాపర్లో అయితే. ఇంకా ఇలా లాస్ట్గా మిగిలిన దాన్ని చేతిలోకి తీసుకొని దాన్ని ఇలా కట్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఆలు పీసెస్ అనేటివి నల్ల కాకుండా ఉంటాయి అన్నమాట. బ్లాక్ కలర్లో కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఒకసారి వాష్ చేసి కూడా పెట్టుకోవాలి. ఇలా వాటర్లో వేసి ఒకసారి వాష్ చేస్తే దాని మీద ఉన్న స్టార్చ్ అంతా పోతుంది అన్నమాట. ఆలు మీద ఉన్న స్టార్చ్ అంతా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాం బజ్జీల కోసం. దానికి ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో మీరు ఇష్టం ఉంటే బియ్యం పిండి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోవాలి. కలర్ బాగా వస్తుంది పసుపు వేసుకుంటే కొద్దిగా. అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి వేసుకోవాలి. మీ టేస్ట్కు సరిపోయేటంత వేసుకోండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇక్కడ వచ్చేసి జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర అండ్ వాము అండి, వాము కూడా యాడ్ చేస్తున్నాను. వాము వేసుకుంటే మనకు కొంచెం ఈ అరగడం అనేది ఈజీగా డైజెషన్కి బాగుంటుంది అనమాట. కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేయడం వల్ల కొంచెం మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి వంట సోడా, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇక్కడ వాటర్ పోసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం పిండిని గట్టిగా కలుపుకొని తర్వాత మెల్లిగా వాటర్ పోసుకొని లూజ్గా చేసుకుంటే పిండి లంప్స్ లేకుండా మంచిగా వస్తుంది. ఫస్ట్ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ పోసుకొని మామూలుగా కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా బాగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ మనం ఉన్నాయి కదా ఆలూ చిప్స్ అనేవి, వాటన్నిటిని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం. అది ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూడడానికి ఇలా వేస్తున్నానండి. ఇక్కడ మనం ఆయిల్లో పిండి వేసినప్పుడు అది పైనకి ఇట్లా బబుల్స్ లాగా వస్తే ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు మనం స్లైసెస్ తీసుకొని పిండిలో ఇలా డిప్ చేసి ఇలా వేసేసుకోవాలి. ఆలూ బజ్జీ ఇలా ఒక్కొక్కటి అన్ని స్లైసెస్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. మీకు మరీ ఎక్కువగా అవసరం లేదు పిండి అంటే సైడ్కి ఇట్లా చిన్నగా సైడ్కి ఇట్లా అనేసి కూడా వేసుకోవచ్చు. అప్పుడు పిండి ఎక్కువ పట్టదు బజ్జీకి. మనం ఈ విధంగా చేసుకుంటే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ పడుతుంది ఆలూ బజ్జీకి పిండి. ఇలా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. లోపల ఆలు కూడా ఫ్రై అవ్వాలి కదా, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇలా అన్నీ మన దగ్గర ఉన్న స్లైసెస్ అన్నీ పిండిలో ముంచేసి ఇలా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెయినీ సీజన్లో తింటే అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటాయి, టేస్ట్ ఈజీగా కూడా అయిపోతుంది. 5 to 10 మినిట్స్ టైం, అంతే, ఎక్కువ ఏం పట్టదు. అండ్ కొంచెం పిండితో కూడా చాలా బజ్జీలు వేసేసుకోవచ్చు మనం. కొద్దిగా పిండి ఉన్నా సరిపోతుంది. 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు.
ఇలా అన్నీ ఫ్రై అవుతున్నాయండి. బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా తీసేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి ఆలు బజ్జీ రెడీ అవుతుందండి. లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి, బయట క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా, చూడండి కలర్ ఎంత బాగున్నాయో. తర్వాత మిగిలిన వాటితో కూడా, మిగిలిన ఆలు పీసెస్ ఉన్నాయి కదండి, వాటితో వేసుకున్నాను ఈ మిగిలినవన్నీ. చాలా బాగుంటాయండి, ఈజీగా. ఆయిల్ కూడా ఎక్కువేమి ఉండదు, వీటికి ఎక్కువేం పట్టదు, నార్మల్గానే ఉంటుంది. ఎక్కువేం ఆయిల్ పీల్చదు, ఈజీగా అయిపోతుంది. మనం తిన్నా కూడా టమ్మీ ఏం ఫుల్ అవ్వదు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ రెడీ అయిపోయింది.